హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు సంబంధించి పెంచిన పెన్షన్లు అనేది ఇస్తామని చెప్పింది కదా. తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధించి మరియు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచే అందించబోతున్నారు తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి. సో ఇక కొత్త పెన్షన్లతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. మంత్రి సీతక్క చిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు బీసీ మహిళలకు సంబంధించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఏం చెప్తున్నారు ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో 1000 మంది మహిళలకు 100% సబ్సిడీతో అత్యాధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయబోతున్నారన్నమాట. ఈ పథకం ద్వారా అమలుపైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ఇందుకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి ఇందులో వచ్చేసి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అప్లికేషన్ స్వీకరించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట. సో మొత్తం మీద అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వృద్ధులు, వితంతువులు, ఇంకా ఒంటరి మహిళలు, దివ్యాంగులకు సంబంధించి చేనేత కార్మికులకు ఇందు మూలంగా పత్రికాముఖంగా తెలియజేయండి ఏమనగా సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఒక జిల్లాకు ముందుగా అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు అందించడం అయితే జరిగిందండి. 4 తారీఖు నుంచి మనకు వచ్చే నెల దాదాపుగా 5 తారీఖు వరకు పెన్షన్లు అనేది తీసుకొచ్చు అనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం అయితే ఉంది, హన్మకొండ, హైదరాబాదు, జగిత్యాల, జనగాం ఉంది, జయశంకర్, భూపాలపల్లి ఉంది, జోగులాంబ, గద్వాల్ ఉంది, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం అయితే ఉందన్నమాట. కొరంబి, ఆసిఫాబాద్ అయితే ఉంది, ఇక మహబూబాద్ అయితే ఉంది, మహబూబ్నగర్, మంచిర్యాల ఉంది, మెదక్ ఉందన్నమాట. సో ఈ జిల్లాలకు పెన్షన్లు అనేది పంపిణీ అనేది జరుగుతుందన్నమాట మొత్తానికి అయితే. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల కార్యక్రమం అనేది నడుస్తుంది. సో వారు ఏ టైంకి వస్తున్నారు ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే వారు వచ్చిన టైంకి వెళ్తేనే మనకు పెన్షన్లు అనేది అందించడం జరుగుతుంది. సో వారు ఏ టైంకి వస్తున్నారో చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొంతమంది పోస్ట్ ఆఫీసులు అయితే అందజేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఏదైతే మధ్యదళారు నమ్మి పైసలు అయితే ఇవ్వద్దు. 16 రూపాయలు అడిగి తప్పనిసరిగా తీసుకోండి. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతాయి అన్నమాట. అప్డేట్ అయిన వెంటనే ఈరోజు రేపు మనకు పెన్షన్లు కూడా అందించడం జరుగుతుంది. సో మీరు ఏ జిల్లా వారు, అదేవిధంగా ముఖ్యంగా పెన్షన్లు ఎంత మొత్తంలో తీసుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఒకవేళ తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడం జరిగింది. చాలామంది దరఖాస్తులు అయితే చేసుకున్నారనమాట. ఇందులో వచ్చేసి ఇంకో కొంతమంది మేము దరఖాస్తులు అనేది చేసుకోలేదు అంటున్నారు. టైం అయితే ఉంది. మొత్తానికి అయితే మీరు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, అదేవిధంగా గ్రామ సభల ద్వారా కూడా అప్లికేషన్లు అనేది తీసుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా డాక్యుమెంట్లు అవన్నీ, ఫామ్, ఫోటోలు ఇవన్నీ కూడా నింపి ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కొత్త పెన్షన్లు అనేది త్వరలోనే మంజూరు చేయడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇలా పెన్షన్లు అనేది మనకు అందిస్తున్నారనమాట. సో మొత్తానికి అయితే